హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఇంకొన్ని అప్డేట్స్తో వచ్చాను. అదే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి, హస్బెండ్ అండ్ వైఫ్. సో నేను ఒక మ్యారీడ్, మా హస్బెండ్ నేను ఒక కపుల్గా ఆ షో గురించి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఎట్లా ఉంటారంటే మేము ప్రాక్టికల్గా చూస్తుంటాం కాబట్టి ఎట్లా జరుగుతుంటుంది అనేది. సో అవి ఏమైనా నాకు రిలేట్ అవుతాయా లేదా అనేది కూడా నేను చూస్తాను. సో ఇప్పుడు నేను మీకు కొన్ని అప్డేట్స్తో వచ్చాను. ఏం అప్డేట్స్ అంటే, నిన్ననే మనకి ప్రోమో వచ్చింది. నిన్నే మనం వీడియో అప్లోడ్ చేశాను కదా, దానికి ఎవరెవరు వస్తున్నారు అనేది. సో ఈవినింగే మనకి ప్రోమో వచ్చింది. సో నేను చెప్పాను కదా యాంకర్ ఉంటారు, జడ్జెస్ ఉంటారని. సో ఈ ప్రోమోని బట్టి మనకు అర్థమైపోయింది యాంకర్ శ్రీముఖి గారు. సో శ్రీముఖి ఉంది అంటే ఆటోమేటిక్గా ఎనర్జీ ఉంటుంది. తన వాయిస్తోనే మనకి ఎనర్జీ తెప్పిస్తుంది. సో తనైతే యాంకర్గా పర్ఫెక్ట్. మోస్ట్లీ స్టార్ మా షోస్కి అన్నిటికీ శ్రీముఖి గారే వస్తున్నారు. సో ఆమె ఉంటే ఎనర్జీ పక్కా ఉంటుంది. సో దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. సో శ్రీముఖి యాంకర్ అండ్ జడ్జెస్ కూడా ఉన్నారు దీంట్లో. 3 జడ్జెస్. ఒకరు వచ్చి అనిల్ రావుపూడి గారు, ఇంకొకరు వచ్చి లయ గారు. ఈ మధ్య మూవీ ప్రమోషన్స్లో కూడా బాగా చూస్తున్నారు. శరత్ నిషా గారి ఛానల్కి కూడా వచ్చారు. సో లయ గారు ఉన్నారు అండ్ రాధా గారు. రాధా గారు మామూలు డ్యాన్స్ ప్రోగ్రాంలో వస్తారు కదా, డ్యాన్స్ ప్రోగ్రాంలో ఇప్పుడు జడ్జిగా శ్రీదేవి గారు వచ్చారు కాబట్టి సో ఇప్పుడు రాధా గారు ఈ షోకి వస్తున్నారు. సో ఈ ముగ్గురు జడ్జెస్గా ఉంటారు. అండ్ నిన్న నేను చెప్పాను కదా కంటెస్టెంట్స్ లిస్ట్, దాంట్లో ఒక 2 చేంజెస్ ఉన్నాయి. శుభశ్రీ గారు వాళ్ళైతే రావట్లేదు. అండ్ ఇంకొకరు కూడా నేను చెప్పాను, పింకీ నాని వాళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళ ప్లేస్లో ఈ 2 నేమ్స్ నాకైతే అస్సలు ఐడియా లేదు, కానీ వాళ్ళైతే నార్మల్ సెలబ్రిటీస్ కిందే ఉన్నారంట. జాను బాను వాళ్ళెవరో ఇద్దరు. అండ్ ఇంకొకటి వచ్చి సంధ్య బిట్టు. వీళ్ళు నాకైతే ఎవరో తెలియదు, నాకు ఫేస్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో వాళ్ళు కూడా వస్తున్నారు. సో శుభశ్రీ అండ్ నాని వాళ్ళ ప్లేస్లో వీళ్ళిద్దరు రీప్లేస్ అవుతున్నారు. అండ్ నిన్న ప్రోమోలో కూడా చూసాం, చాలామంది అయితే ఒక 5-6 కపుల్స్ అయితే మనకు ప్రోమోలో ఉన్నారు. ఒకటి వచ్చి సంధ్య బిట్టు వీళ్ళు ఉన్నారు. అండ్ ప్రియాంక శివ్ వాళ్ళిద్దరు కూడా ప్రోమోలో ఉన్నారు. సో శివ్ ప్రియాంక అయితే ఉంటే ఫుల్ వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటారు. సో వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రోమోలో. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మహేష్ శాండ్రా వాళ్ళు కూడా మనకి కనిపించారు. నేనైతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటాను. వాళ్ళ వీడియోస్ కొంచెం క్యూట్గా బాగుంటాయి. సో అంటే డీసెంట్గా నీట్గా ఉంటాయి. సో జనరల్ ఆడియన్స్ అంటే కామన్ పీపుల్లా అట్లా కొంచెం వాళ్ళ వీడియోస్ నాకు అనిపిస్తాయి. సో కొంచెం కనెక్ట్ అయ్యాను. సో నేను వాళ్ళని కూడా ప్రోమోలో చూశాను. అండ్ ఇంకా ఎవరున్నారంటే మనకి వీళ్ళు కూడా కనిపించారు. వీళ్ళు వస్తారా లేదా అని డౌట్ ఉండింది. అంజలి పవన్ వాళ్ళు కూడా. సో వాళ్ళు కూడా ఉన్నారు ప్రోమోలో, వాళ్ళైతే వస్తున్నారు. సో వీళ్ళందరూ కంటెస్టెంట్స్ కింద వస్తున్నారు. సో ఇది 2 చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ మీకు ఇప్పుడు చెప్పాను. అండ్ ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది కూడా. సో ఆల్రెడీ ఎలిమినేషన్ అప్డేట్ కూడా వచ్చేసింది. సో మన తెలిసిందే కదా, హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు ఆల్రెడీ. అన్ని ఛానల్స్ మనకి చెప్తానే ఉన్నాయి, తెలిసిపోయింది ఆల్రెడీ. సో హరీష్ గారు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. చాలా గొడవలు జరిగాయని ఫస్ట్ వీక్లోనే. అండ్ టాక్ చూద్దాం ఎట్లా ఉందో, అవి జెన్యున్గా జరిగాయా లేకపోతే టార్గెట్ చేసారా అని మనం షో స్టార్ట్ అయ్యాక మనం డిస్కస్ చేద్దాము. ఇంకా ప్రోగ్రామ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మోస్ట్లీ ఫిబ్రవరి అయిపోయింది కదా, మార్చ్ సెకండ్ వీక్లో షో స్టార్ట్ అవుతుంది అండ్ టాక్. సో డేట్ మళ్ళీ అప్డేట్ రాగానే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇవి మేజర్ అప్డేట్స్, ఇంకేం లేదండి. యాంకర్, జడ్జెస్, ఈ 2 కంటెస్టెంట్స్ చేంజెస్ అండ్ ఎలిమినేషన్ అప్డేట్. ఆల్రెడీ వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు అండ్ టాక్ వచ్చేసింది. సో ఇది అంటే కొంచెం వాళ్ళే మనకి అంతా స్టార్ మా షో కాబట్టి ఎక్కువ అక్కడున్న వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు కంటెస్టెంట్స్. అంటే మనకి తెలిసిందిగా బిగ్ బాస్ నుంచి చాలామంది వస్తున్నారు. సో ఎక్కువ స్టార్ మా వాళ్ళు వస్తున్నారు. సో చూద్దాం ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా, లేకపోతే బోర్ ఫీల్ అవుతామా. ఇంట్రెస్టింగ్గా ఉంటే హ్యాపీ. అంటే ఇది మనకి అంటే ప్రతి ఒక్క హస్బెండ్ వైఫ్కి రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఏది వచ్చినా, అప్స్ డౌన్స్ ఏ వచ్చినా కానీ మనం ఫేస్ చేయాలి అనే సిచ్యుయేషన్ ఉండాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ వెళ్ళి గొడవలు పడుతున్నారు హస్బెండ్ అండ్ వైఫ్, బయటకు వచ్చి విడిపోవడం అలాంటివి జరగకూడదనే కోరుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి. అవన్నీ వాళ్ళకి ఎగ్జాంపుల్స్గా తీసుకొని వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా బయటకు వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్గా ఇంకా స్ట్రాంగ్ రిలేషన్షిప్ వాళ్ళు క్రియేట్ అవ్వాలి, ఆ బాండ్ బిల్డ్ అవ్వాలని కోరుకుందాము. సో ఈ షో అంటే కొంచెం హస్బెండ్ అండ్ వైఫ్కి కొన్ని రిలేట్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు కొంచెం విడిపోవాలనుకున్నా, అలాంటి ఏమైనా కపుల్స్ ఉన్నా వాళ్ళని ఏమన్నా మేబీ మోటివేట్ చేస్తుందేమో అని నేను గెస్ చేస్తున్నాను. సో అలా అయితే అవ్వదు.
మోస్ట్లీ. కానీ ఒకవేళ అదే కానీ అయితే నిజంగా ఈ షోకి ఒక 1% అన్నా యూజ్ అనేది ఉంటుంది. లేదు ఊరికే రేటింగ్ కోసం ఏదో వాళ్ళు కొట్టుకొని గొడవలు వేసుకొని ఇదే షో అయితే రొటీన్ షో. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ కలుద్దాం. సో ఈ రివ్యూస్ నేను కంటిన్యూ చేస్తాను, డైలీ ట్రై చేస్తాను, ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇస్తాను, కానీ రివ్యూ మాత్రం కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా వీడియోస్ మీకు అప్డేట్స్ మీకు కావాలంటే నా వీడియోని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. సో ఇలా న్యూ కమర్స్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కొంచెం వీడియోస్ చేసుకుంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.